పేరుతోనే సరికొస్తున్నారు ఉరుకు పటేలా. అసలు ఏంటి కాన్సెప్ట్ అని మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. సో తేజస్ గారు చెప్పండి, హుషారుతో అందరినీ హుషారుగా చేసేశారు. సో సరికొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు. అంటే ఫస్ట్ ఏమో కామెడీ ఉంది ట్రైలర్లో చూస్తుంటే, నెక్స్ట్ ఏమో సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగుతుంది. ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? అదే కాన్సెప్ట్. సో ఇట్స్ అ ఫన్ ఫిల్మ్, ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్. 2 గంటల సేపు ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి నవ్వుకుని దమాగి ఇంట్లో పెట్టి థియేటర్ వైపు వచ్చి హాయిగా ఫ్యామిలీతోటి లవ్ స్టోరీ సాంగ్స్ ఎంజాయ్ చేసి మంచి థ్రిల్లర్ అండ్ కామెడీ. సో మంచి థ్రిల్లర్ కామెడీ. ఓకే, అంటే ఫస్ట్ అంతా కామెడీ జోన్లో వెళ్ళిపోయింది. మేము నిజంగా కామెడీ అనుకున్నాం. తర్వాత చూస్తే కొంచెం హీరోయిన్ గారు అలా ఎంటర్ అయ్యి మిమ్మల్ని భయపెడుతూ సాగుతుంది. సో ఎలా అనిపించింది ఈ మూవీ చేయడం మీకు? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనకు ఇంకా అందరితో పనిచేయడం, నాకు సినిమా అంటే పిచ్చి. సో మంచి సినిమా చేయాలి, జనాలకి మంచి సినిమా వేయాలి, చేయడం జరిగింది. ఓకే, అప్కమింగ్ ఫిల్మ్స్ మీ నుంచి ఏం రాబోతున్నాయి? ఇంకా ఈ సినిమా హిట్ ఇంకా సైన్ ఏం చేయలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని కొంచెం మనం మైండ్ స్పేస్ క్లియర్ చేసుకుని అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది, ఉరుకు పటేలా అని? అంటే పటేలా అనేది హీరో పేరు అండ్ వాడు హీరో నుంచి పరిగెత్తు ఉంటాడు. సో ఉరుకు పటేలా. ఓకే, ఆమె నుంచి తప్పించుకునే తరుణంలో ఈ ఉరుకు అనేది మధ్యలో ట్యాగ్ చేశారా? కరెక్ట్, అంతే. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ మూవీలో యాక్ట్ చేయడం? It was very amazing working with my team, my director Vivek and Tejas and everyone. They were very supportive and the adventure is on and off the camera. So the story is as interesting on the camera as behind the sets, like on the set. So yeah, it was amazing working. Okay, మీ నుండి అప్కమింగ్ మూవీస్ ఏం రాబోతున్నాయి? Yeah, there is one Roti Kapda Romance which is coming on 4th October next month. We completed that shoot before this film, but this film got released first. So yeah, it's coming on 4th October. సో తేజస్ గారు, మీకు ఇంకా ఇండస్ట్రీలో ఎవరితో వర్క్ చేయాలని ఉంది? ఎవరి డైరెక్షన్లో వర్క్ చేయాలని? నాకు పూరి జగన్నాథ్ గారు అంటే పిచ్చి ఇష్టం. సో ఆయన డైరెక్షన్లో చేయాలని ఉంది. అండ్ వైనాట్ అందరితో చేద్దామని ఉంది, కానీ ఛాన్స్ దొరికితే ఎన్టీఆర్ గారితో కూడా చేద్దాం హాయిగా సాలిడ్. అంటే పాన్ ఇండియా నడుస్తుంది, పాన్ ఇండియా చేస్తారా? ఓటీటీ కూడా నడుస్తుంది, ఓటీటీ కూడా చేస్తారా? నేను సినిమా చేస్తాను, ఓటీటీ కానీ సినిమా కానీ యాక్టింగ్ చేస్తా. కానీ దానికి ఒక క్వాలిటీ ఉండాలి, మంచి స్టోరీ ఉండాలి. ఓటీటీ చేస్తాను, సినిమాలు చేస్తాను. ఓకే, 2 hours కూర్చోబెట్టబోతున్నారా మూవీతో థియేటర్లో? మీరు చూసారు 7th రిలీజ్ అయింది, ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ అందరు చూసిన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే అది పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాము అండ్ అదే కంటిన్యూ అవ్వాలని